హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. శకుంతల ఆడిన నాటకాన్ని విహారి దగ్గర క్రిష్ బయట పెడతాడు. ఎలాగైనా సరే ఇక వాళ్ళ బండారం బయటపడ్డ తర్వాత అప్పుడు వెంటనే విహారి నిర్ణయించుకుంటాడు. ఈ కాంట్రాక్ట్ను క్యాన్సిల్ చేసి ఇక సిరి చేతికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఈలోపు వెంటనే శకుంతలను పోలీసులు అరెస్ట్ చేసేలా విహారి చేస్తాడు. ఇక్కడికి మాత్రం ఇక శకుంతల వెంటనే స్టేషన్కి వెళ్ళిపోతుంది. పగబట్టినట్టుగా బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తానని చెప్పేసి శకుంతల అనుకుంటుంది. అనుకున్నట్టుగా క్రిష్ వల్ల నిజం బయటపడ్డ తర్వాత వెంటనే ఇక సిరి చేతికి ఈ కాంట్రాక్ట్ బేస్ వస్తుందన్నమాట. ఇదిలా ఉండగా పాప విహారి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక విహారి గదిలోకి వెళ్ళిన తర్వాత నాన్న ఎప్పుడు చూసినా ఎవరి గురించో బాధపడుతూ ఉంటారు. అసలు ఎవరి గురించి నాన్న బాధపడుతున్నారు? అంతేకాకుండా నన్ను పట్టించుకోడు, అమ్మను పట్టించుకోడు. మరి నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విధంగా పాపకి అనుమానం వస్తుంది. అసలు నాన్న జీవితంలో ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే టేబుల్ దగ్గర ఒక పర్సు ఉంటుంది. ఆ పర్సు దగ్గర ఇక పక్కన డబ్బులు ఉంటాయి. అయ్యో, నాన్న డబ్బులు ఇక్కడే పెట్టిపోయాడా? హడావిడిలో ఇక్కడ పెట్టిపోయినట్టున్నాడు. వెంటనే పర్సులో ఈ డబ్బులు పెట్టాలి, ఆ రోజే డబ్బులు తీసావా అని అడిగాడు. ఎటైతే అట్లా అని చెప్పేసి ఆ పర్సు ఓపెన్ చేసి చూసరికి అందులో అటువైపున ఒక ఫోటో ఉంటుంది, ఇటువైపున కొన్ని డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు మిగతా డబ్బులు తన చేతిలో ఉన్న డబ్బులు తీసి పక్కన ఉన్న ఖాళీ దాంట్లో పెట్టేస్తుంది. అలా పెడుతుండగా ఆ పర్సు ఇలా క్లోజ్ చేస్తుండగా క్లోజ్ కాదు, అదేంటి క్లోజ్ కావట్లేదు, ఓ ఇందులో ఏదో ఫోటో ఉంది కదా, ఫోటో తీస్తా అని చెప్పేసి ఆ ఫోటో తీసి పట్టుకుంటుంది. ఎవరిది ఫోటో అని చెప్పేసి వెంటనే ఆ ఫోటో తిప్పి చూస్తుంది. ఒక్కసారిగా తిను ఆ ఆంటీ కదా, ఆ ఆంటీ ఫోటో ఏంటి ఇందులో ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఆ సమయంలో వెంటనే పండు వస్తాడు. అమ్మా సిరమ్మ, నీకోసం ఇల్లంతా చూస్తూ పిలుస్తూ వస్తున్నా, నువ్వు ఈ గదిలో ఉన్నావా? అవును పండు, నాన్న టేబుల్ దగ్గర డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజే డబ్బులు పోయాడన్నది కదా, అందుకే పర్సులో పెడుతున్నాను. అవును పండు, ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా? ఏం లేదు పండు, ఒక్కసారి ఈ ఫోటో చూడు. ఈ ఫోటో నాన్న పర్సులో ఉంది. అసలు ఈవిడ ఎవరు? నాన్నకేమవుతుంది? నీకేం చెప్పాలమ్మా? నాన్న భార్య అని చెప్పనా? నీకేం చెప్పాలే? ఆ ఫోటోనా? ఆ ఫోటో ఏమో అమ్మా, నాకు తెలియదు. అయ్యో పండు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను చూశానసరికి పండు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అయ్యో నిజం, తను ఇక్కడే ఉంటుంది. నేను రోజు కలుస్తూ ఉన్నాను. ఆ రోజు నీకు స్వీట్ తీసుకొచ్చాను చూసావా, తనే నా చేతికి ఇచ్చింది. ఇక్కడ ఇదిలా ఉండగా ఈ మాటలు విని పండు లక్ష్మి బ్రతికే ఉన్నది, ఇక్కడే ఉందని చెప్పేసి చాలా సంతోషపడుతుండగా మరోవైపు ఇక బాబు కాస్త స్కూల్ నుంచి వస్తాడు కదా, ఆ టైంలో ఇక వెంటనే బాబు ఫ్రెష్ అప్ అవుతాడు. తన డ్రెస్ని చేంజ్ చేసుకోవడానికి ఇక కబోర్డ్ దగ్గర వెతుకులాడుతూ ఉంటాడు డ్రెస్ కోసమని. ఇక ఏ ముసలి, అసలు అమ్మ డ్రెస్సులు ఎక్కడ పెట్టిందే? ఏ బడవా, అక్కడనే చూసుకోరా, ఎక్కడో చోట ఉంటాయి. సర్లే, నేనే వెతుక్కుంటా, అయినా నాకు దొరకదా అని చెప్పేసి చైర్ వేసుకొని పైన ఉన్న బట్టలు తీస్తుండగా ఒక్కసారిగా షెడ్ గుంజేసరికి కింద పడిపోతుంది. అదేంటి ఇది? ఈ పర్స్ ఎవరిది? ఇది అమ్మ దగ్గర ఉంది, మామయ్యదా? లే అని చెప్పేసి వెంటనే ఇక పర్సు లోపల పెట్టబోతుండగా అందులో ఒక ఫోటో కింద పడిపోతుంది. అయ్యో, మామయ్య ఫోటో కావచ్చు పడిపోయింది అని చెప్పేసి ఫోటో తీసుకొని పట్టుకొని చూస్తాడు. బ్యాట్మ్యాన్, అదేంటి బ్యాట్మ్యాన్ ఫోటో మా దగ్గర ఉంది? అవును, ఈ ఫోటో ఇక్కడిది. ఈలోపు నాన్న క్రిష్ త్వరగా రెడీ అయ్యవా, స్కూల్ టైం అవుతుంది. అయ్యానమ్మా. ఏం చేస్తున్నావురా? ఆల్రెడీ బాక్స్ పెట్టాను, నువ్వు వెళ్ళిపోతే నేను కూరగాయలు తీసుకొచ్చుకోలే. ఒక్క నిమిషం అమ్మా, వస్తున్నాను అని చెప్పేసి ఆ పర్స్ పట్టుకొని బయటకు వస్తాడు. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న ఇక బ్యాట్మ్యాన్ నీకు తెలుసా? బ్యాట్మ్యానా? బ్యాట్మ్యాన్ ఫోటో ఇక్కడెందుకు ఉంటుందిరా? అయ్యో అమ్మ, ఒక్కసారి ఫోటో చూడు,
అనేసరికి విహారీ, ఇతను నీకు తెలుసా అమ్మా? ఇతను నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అయ్యో అమ్మ, రోజు బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్ అని చెప్పేసి నీకు చెప్తూ ఉంటాను కదా, ఇతనే బ్యాట్మ్యాన్, మా హీరో అనేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి? అయ్యో, ఇంకొక విషయం చెప్పనా? ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మన చేతికి వచ్చిందంటే మా బ్యాట్మ్యాన్ వల్లే. ఇతని ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది? అసలు ఇతను నీకేమవుతాడు అని క్వశ్చన్ వేస్తుండగా లక్ష్మి సమాధానం లేని ప్రశ్న. తన కొడుకు ఏం చెప్తుంది? నీ కన్న తండ్రి అని చెప్తుందా? ఇక ఏమని చెప్తుంది అని ఇక్కడ ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ పద్మాక్షిను సహస్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, రోజు రోజుకి బావ ప్రవర్తన నాకు నచ్చట్లేదు. ఎప్పుడు చూసినా ఆఫీస్ అని చెప్పేసి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అవసరమైతే అక్కడనే పడుకొని వస్తున్నాడమ్మా. అదేనే నాకు కూడా రోజు రోజుకి అసలు నచ్చట్లేదు. కానీ ఏం చేద్దాం అమ్మా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు బావతో మాట్లాడాల్సిందే. అసలు బావ కనీసం బయటికి కూడా తీసుకెళ్ళట్లేదు అని ఈ విధంగా అంటుండగా, సరేనే, విహారు వచ్చిన తర్వాత వాడితో మాట్లాడతాను. అవును, సిరి ఎక్కడికి వెళ్ళింది అని ఈ విధంగా అంటుండగా, ఏమో అదెక్కడుందో, ఇక్కడ పండుతోని ఈ డిస్కషన్ చేస్తూ ఉంటుంది సిరమ్మ. ఎందుకంటే ఆ ఫోటో వ్యక్తి తను నాకు తెలుసని చెప్పేసి అంటుంది కదా. ఆ సమయంలో పండు, అమ్మ సిరమ్మ, ఈ ఫోటో గురించి నువ్వు ఎవరిని అడగకని నాకు సాయం చేస్తావా? ఏంటి మావయ్య? ఏం లేదమ్మా, ఈ ఫోటోలో ఉన్న ఆవిడను నువ్వు చూశానంటున్నావు కదా, ఈ ఫోటోలో ఆవిడ దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? ఎందుకు మావయ్య? చెప్పాను కదమ్మా, ఈవిడ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. నేను ఇక ఆ రోజు లడ్డూలు ఇచ్చింది కదా, చాలా బాగున్నాయి కదా, ఇక ఆ లడ్డూల కోసం అని చెప్పేసి తనని కలుస్తా. అలాంటి లడ్డూలు మీ నాన్నకి ఇష్టం కదా, అవి చేయమని అడుగుతా అమ్మా. సరే పండు, రేపు వెళ్దామా? సరే అమ్మా. లక్ష్మమ్మ, ఇన్నేళ్ళ తర్వాత నేను మళ్ళీ చూడబోతున్నానమ్మా. ఈ విషయం యమునమ్మకు తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అని ఈ విధంగా ఇక యమునమ్మ గది వైపు వెళ్తుండగా పద్మాక్షి సహస్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, నాకే డౌట్ వస్తుందే. ఏంటి? ఏం లేదమ్మా, నాకెందుకో బావ ప్రవర్తన చూస్తుంటే లక్ష్మి మళ్ళీ ఎక్కడైనా కలిసిందా? కలిసి ఛాన్సే లేదే. ఒకవేళ కలిస్తే అది బ్రతుకుతుందా? దాన్ని శవం చేసి పడేస్తాను. మీ జీవితంలో అడుగు పెట్టకుండా కావాలి అనేసరికి పండు ఆ మాటలు విని షాక్ అయిపోతాడు.